ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే నేను చెప్పినట్టు కేసీఆర్ గారిని ఉద్యమంలో 1,00,000 తిట్లు తిట్టిండ్రు, అవన్నీ ఆశీర్వాదాలని ఫైనల్గా తెలంగాణ వచ్చింది అధ్యక్ష. మమ్మల్ని అంటే మా నాయకుడిని అంటే మేము పడతాం, కానీ రాష్ట్రాన్ని అంటే మాత్రం మేము ఊరుకోము అధ్యక్ష. ఈ రాష్ట్రం ఈ దేశం అధ్యక్ష మనందరికీ తెలుసు. ఎట్లా ఓట్లేస్తాం అధ్యక్ష? ఎలక్షన్లలో మనం సెంటిమెంటల్గా ఓట్లేస్తాం. ఎవరైనా జై శ్రీరామ్ అంటే ఓటేస్తాం, ఎవరైనా ఒక ఆయన చచ్చిపోయిందంటే వాళ్ళ కుటుంబానికి ఓటేస్తాం. మన దేశమే సెంటిమెంట్ దేశం అధ్యక్ష. రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నేషనల్ మీడియాలో కూర్చొని మా రాష్ట్రం దివాలా తీసిందంటే ప్రజల గుండె గుబేలు మనది అధ్యక్ష. కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అని ఎందుకు చెప్పిండ్రు? ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి, వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అందుకోసం అని ధనిక రాష్ట్రం అని చెప్పింది. ఇవాళ మా అభ్యంతరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నా అని అద్భుతంగా కూర్చొని అబద్ధాలు చెప్పినారు అధ్యక్ష. దానికి నేను కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. అది కూడా ఈ డాక్యుమెంట్, ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న దాంతోనే అధ్యక్ష. పోయిన సంవత్సరం అధ్యక్ష, అంటే 2023-24 చివరి సంవత్సరం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 43,917 కోట్ల 62 రూపాయలు అధ్యక్ష. అంటే నెలకు దాదాపుగా ఒక 3,660 రూపాయలు మేము ప్రతి మంత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, స్కూల్ కట్టడానికి కావచ్చు, మనకు తరతరాలుగా నిలబడిపోయే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి స్పెండ్ చేసే డబ్బును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అధ్యక్ష. అది బీఆర్ఎస్ హయాంలో 3,660 కోట్లు పెట్టాం అధ్యక్ష. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1,800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు, ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారు అంటున్నారు. నీళ్లు మొత్తం మీరున్నప్పుడే కాలువలై పారుతున్నాయని అన్నారు. ఇంకా ఇరిగేషన్ ఎక్కడ మొత్తం మీరు కట్టినాం, మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం, ఇప్పుడు కన్నీళ్లు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్టు? మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్లు మీరు దవ్వుతాయి, కాలువలు దవ్వుతాయి, మేమేమన్నా మూసేసినామా సార్? కాలువలు ఏమన్నా మూసేసినామా? అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు, మేము కాదు.